రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు. కులాల వారీగా తాయిలాలు, మహిళా సంఘాలకు నగదు పంచుతున్నారు. ఇంటింటికి మటన్, చికెన్, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా పంపకాల్లో ముందుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెరగడంతో అభ్యర్థులు ప్లాట్లు, పొలాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ఒక్కో వార్డులో 10 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా బలహీనులైన అభ్యర్థులు పోటీకి దూరమవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, మటన్, చికెన్ వంటి పంపిణీపై డీటెయిల్స్ ఏంటి? వ్యాపరణ తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు సాయంత్రం కల్లా ప్రచారం కూడా ముగియబోతుంది. ఇక ఇప్పటికే పీక్ స్టేజ్కి కూడా చేరుకున్నది ప్రచారం. సో ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, తర్వాత స్వతంత్ర అభ్యర్థులు వీరందరూ కూడా ఉదయం 6 గంటలకే ప్రచారం హోరు కనిపిస్తుంది. మున్సిపాలిటీలలో ఇటు కార్పొరేషన్లలో కూడా అన్ని డివిజన్లలో కూడా ఉదయం టిఫిన్తో మొదలు పెడితే సాయంత్రం నైట్ వరకు దావత్లతో సహా ఇప్పటికే పీక్ స్టేజ్ చేరుకుంది. ఇక ఈరోజు సండే కావడంతో ఫుల్ జోష్లో అభ్యర్థులంతా కూడా తమ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం కానీ ఇటు మాంసం, చికెన్, మటన్, చికెన్ బిర్యానీ వీటన్నిటితో ఎక్కువగా ప్రలోభ పెడుతున్నారు. ఇక మహిళలకు ప్రత్యేకంగా వారికి సంబంధించి కూడా మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, మహిళా సంఘాలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారికి కొన్ని హామీలు కూడా ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా యూత్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. మున్సిపాలిటీలలో ఏవైతే డివిజన్ల వారీగా యూత్ ఓటర్లు ఎక్కువగా ఉంటారో సో వారందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా తయారు చేసి వారందరికీ సంబంధించినటువంటి ఉదయం టిఫిన్ నుంచి మొదలు పెడితే నైట్ వరకు మద్యంతో సహా కూడా అందరినీ ఒక గ్రూపులుగా తయారు చేసి వారికి ఏం కావాలో వారినే చూస్ చేసుకున్నటువంటి విధంగా ఈ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. సో ఇప్పటికే వారిపైన ఎలక్షన్కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా కొన్ని నిఘా పెడుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టద్దంటూ మొదటి నుంచి కూడా చెప్తున్నారు. కానీ అన్ని మున్సిపాలిటీలలో కూడా అభ్యర్థులు చికెను, బీరు, బిర్యానీ ఇట్లా డిఫరెంట్ వారికి ఏదైతే మద్యం కావాలో సో అట్లాంటి మద్యంని, కాస్ట్లీ మద్యాన్ని పట్టణాలలో ఇప్పటికే అభ్యర్థులు వారి ఓటర్లకు సంబంధించి వారి డివిజన్లకు సంబంధించి అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏర్పాటు కూడా చేసుకున్నారు. సో ఆదివారం కావడంతో అందరూ ఇంట్లలోనే ఉంటారు. సో అందరి ఇళ్లలోకి కూడా అభ్యర్థులు వెళ్తుంటారు. సో వారు వెళ్ళిన తర్వాత ఉదయం టిఫిన్ కూడా అభ్యర్థులే తీసుకెళ్ళి ఆయా ఓటర్లకు సంబంధించి ఆయా డివిజన్లలో ఎవరైతే ఎక్కువగా ఓటర్లు ఉంటారో, ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 ఓటర్లు ఉంటే సో వారందరికీ కూడా ఉదయం టిఫిన్ నుంచి కూడా మధ్యాహ్నం బీరు, బిర్యానీ సో ఇట్లా సాయంత్రం ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. ఎందుకంటే చివరి దశకు చేరుకున్నది. ఖచ్చితంగా చాలా అప్పులు చేసి మరి ఇంట్లో నగదు ఉంటే అది నగదును కూడా బ్యాంకర్లో పూర్తిగా కూడా కుదవ పెట్టి డబ్బులు తీసుకొచ్చి పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ఒక ధీమాతో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా ఖర్చు చేస్తున్నారు. ఖర్చులో భాగంగానే ఈ యొక్క దావతులకి బాగా అట్రాక్ట్ చేస్తున్నారు, ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. సో చివరి దశకు చేరుకుంది కాబట్టి గత 20 రోజులు ఒక లెక్క, ఈ 2 రోజులు ఒక లెక్కగా వ్యవహరిస్తూ సో అభ్యర్థులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభ చేసేందుకు ఈ యొక్క దావతులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో మాత్రం ఫంక్షన్ హాల్ బుక్ చేసి తర్వాత కొన్ని రూమ్స్ బుక్ చేసి కూడా అక్కడ ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చి సో వారికి అన్నీ అక్కడే ఫుడ్, బెడ్ సో మొత్తం అక్కడే పెట్టేసి ఓటర్లందరూ సో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులందరూ ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ యొక్క ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఈరోజు సండే కాబట్టి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సో వారికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లలో కూడా చికెను, తర్వాత మటన్కి సంబంధించినటువంటి బిర్యానీలు సో ఏది చూజ్ చేసుకుంటే అది ఇచ్చేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టి మభ్యపెట్టి వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో అన్ని ఏరియాల్లో కూడా ప్రచారం హోరెత్తుతుంది. రేపటికి మైకులు మూగబోతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ప్రచారం ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజు ఆదివారం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి అందరూ అభ్యర్థులు అన్ని డివిజన్లలో, అన్ని మున్సిపాలిటీలలో, అటు అన్ని కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో కూడా చక్కర్లు కొడుతున్నారు. ఎక్కడికక్కడ గెలిపే లక్ష్యంగా అభ్యర్థులైతే చాలా తీవ్ర ఓటర్లను మభ్యపెట్టేందుకు మాత్రం ఈ యొక్క నాన్ వెజ్, లిక్కర్ పైన ఎక్కువ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ లిక్కర్ కూడా ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి కానీ ఆయా కార్పొరేషన్లకు సంబంధించి లిక్కర్ కూడా చాలా సేల్ అయిపోయింది. ఎక్కడికక్కడ అంతా రెడీ చేసేసుకున్నారు. ఓటర్లకు అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రత్యేక నిఘా టీమ్స్ కూడా ఉన్నాయి. ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభ పెడితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నా కూడా అభ్యర్థులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా గెలిపే లక్ష్యంగా ఓటర్ని ఖచ్చితంగా ఆకర్షించేటువంటి విధంగా ఈ మద్యం మాంసం అనేది
చాలా పంచుతున్నారు. సో ఈరోజు పూర్తిగా కూడా ఈరోజు రేపటికి ఇంకా కూడా అన్ని డివిజన్లలో కూడా ఈ యొక్క మద్యం మాంసం అయితే ఏరులై పారేటువంటి అవకాశం ఉంది అపర్ణ.